నెల్లూరు జిల్లా దొత్తులూరు మండలం నరవాడ గ్రామంలో ఉపాధి హామీ పనిలో అవకతవకలపై పరస్పరం ఫిర్యాదులను అందడంతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. నరవాడకు చేరుకున్న అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. అవినీతి జరిగిందని ఒకరు అవకతవకలు సమర్థిస్తూ మరొక వర్గం అధికారులు ఎదుటే వాగ్వాదానికి దిగారు. పరస్పరం తోపులాట అధికారులను వారించారు. ఇక జిల్లా విజిలెన్స్ అధికారి విజయలక్ష్మి ఉపాధి హామీ పథకం ఏపీడీ మృదుల విచారణను నిర్వహించారు. ఒకరి మీద మరొకరు పనికి వెళ్లడం, ఇక పోస్ట్ ఆఫీసులో ఫేక్ అకౌంట్ చేయడం, ఎక్కడో జాబ్ చేసిన వారికి మాస్టర్లు వేసి ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టారని ఫిర్యాదులు చేశారు. ఈ గ్రామం నుంచి మనకు శ్రీ తిరువీటి శ్రీనివాసులు అనే ఆయన మనకి కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ గ్రామంలో పనిచేయని వారికి, అలాగే కొంతమంది అసలు గ్రామంలో లేని వారికి మస్టర్స్ వేసి ఉపాధి హామీ నిధులు అనేవి దుర్వినియోగం జరుగుతూ ఉంది. వీటిపైన విచారణ చేసి న్యాయం చేయాలి, గవర్నమెంట్ ఉపాధి నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడాలి అని చెప్పి కలెక్టర్ గారికి గ్రీవెన్స్ పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ చేయడానికి వచ్చాము. దయచేసి గ్రామస్తులందరూ కూడా ఉన్నట్టుగా చెప్పండి, జరిగేది చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఈ డబ్బులు ఏవైతే దుర్వినియోగం అవుతున్నాయి అని చెప్తున్నారో అవి మన డబ్బులే, ప్రభుత్వానికి ఎక్కడి నుండో రావు. మనం కట్టిన డబ్బులే, మనము ట్యాక్సుల రూపంలో కట్టిన డబ్బులే మనకి వేతనాల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం